ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రత్యేకమైనటువంటి దేవుని సన్నిధిని బట్టి, దేవుని ఉనికిని బట్టి, దేవుని ప్రశస్తమైనటువంటి వాక్కును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక మంచి మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలాసార్లు మనము వ్యక్తులను చూస్తాం, మనుషులను చూస్తాం. ఫలానా వారండి, ఫలానా వారండి, ఫలానా వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వీళ్ళు ఇట్లుంటారు, వీళ్ళు అట్లుంటారు, వీరు ఇట్లాంటి వారు, అట్లాంటి వారు, ఇలాంటి గుణం కలిగిన వారు, ఇలాంటి స్వభావము కలిగిన వారు, ఆమె మంచిది కాదండి, ఆమె మంచిదండి అని రకరకాలుగా మనుషులను చూసినప్పుడు మనము ఏదో ఒక స్వభావముతో వారిని మనం మనసులో పెట్టుకుంటాం కదండి. అత్తగారు మంచిగా ఉన్నారనుకోండి, మా అత్తగారు మంచివారండి అని అంటారు. ఇరుగు పొరుగు వారు స్వభావాలు బాలేవనుకోండి, వారు ఎప్పుడు మనతో గొడవలాడితే వారు మంచివారు కాదండి, ఆమె స్వభావం ఎప్పుడు చూడు గొడవ వేసుకోవడమే. భర్త గారండి భార్యని ఎప్పుడు తిడతారు, ఆయన స్వభావం అంతే. భార్య అండి ఎప్పుడు భర్తను తిడుతుందండి. ఇలా మనుషులను చూసి, వాళ్ళ యొక్క గుణాలను చూసి వారి స్వభావాన్ని ఎంచుతారా? హల్లెలూయా. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుడు. ఆమేన్. మనుషుల స్వభావాలు ఒకరోజు ఒకలాగుంటాయి, మరో రోజు మరోలాగుంటాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని స్వభావం నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంటది. దేవుడు ఈ రోజు ఎలా ఉన్నాడో రేపు అలానే ఉంటాడు, రేపు ఎలా ఉన్నాడో నిన్న అలానే ఉంటాడు. ఆమేన్. దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. మరి ఆ ఏకరీతిగా ఉండే దేవునికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావము గురించి నేను ఈరోజు ఒక మాట చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని సంగమా, దేవుడి గురించి మనకు అన్నీ తెలుసు. ఆయన మార్పు లేని దేవుడు అని, ఆయన నిత్యము ఉండే దేవుడు అని, ఆయన నిరంతరము మనతో ఉండే దేవుడు అని, ఆయన ఉనికిలో ఏ మాత్రము కూడా తేడా కనిపించని దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు అని దేవుడు. మరి దేవుడు గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పవచ్చును, కానీ ఒక్కటి మాత్రము ఈ రోజు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని స్వభావం. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటిదంటే దేవుని స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని స్వభావం ఏంటిది? మనుషుల స్వభావాలు మనం గుర్తుపడతాము. ఒకప్పుడు ఉన్నట్టు ఈ రోజు ఇతను లేడండి అంటారు. పెళ్ళైన కొత్తలో భార్య భర్తను ప్రేమిస్తాడు, భార్య భర్తను ప్రేమిస్తుంది. దినాలు పోతా ఉంటే వాళ్ళ యొక్క ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు, కాలికి మన్ను అంటకుండా పెంచుతూ ఉంటారు. కానీ పిల్లలు పెరిగే కొద్దీ కొంచెం ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ పోతే మనుషుల యొక్క స్వభావంలో తేడా ఉంటుంది, కానీ దేవుని స్వభావంలో తేడా ఉండదు. ఎందుకు అంటే దేవుడు నిశ్చలమైన దేవుడు. ఆయనకొక స్వభావం ఉంది. ఈరోజు ఆ స్వభావం గురించి నేను మీతో చెప్తాను. ఒక్కసారి 2 తీమోతి 2వ అధ్యాయము 13వ మాట మనము చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయనేరడు. ఆమేన్. దేవుడికి ఒక స్వభావం ఉంది. మరి ఆ స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏం చెయ్యడంట. మరి ఏంటి ఆ స్వభావము? మనము నమ్మదగిన వారము కాదని బైబుల్ చెప్తుంది, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వానికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావానికి దేవుడు విరోధముగా దేవుడు పని చెయ్యడంట. మరొక్కసారి మనము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒక్కసారి చూసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించని. అదే సంఖ్యాకాండము 24:1 చదువుకుందాం. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బీలాము తెలిసి కొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక
అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఆమేన్. ఈ రెండు లేఖనాలను చూసినట్లయితే ఈ సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనము, 24వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే దీవించమని నాకు సెలవాయను అని చెప్పబడుతా ఉంది. దీవించుట దేవుని దృష్టికి మంచిది. ఆమేన్. దేవుని స్వభావం ఏంటిదంటే, దేవుడంట ఆది అందు భూమిని ఆకాశములను సృష్టించాడంట. సృష్టించి దేవుడు వదిలిపెట్టలేదంట. కానీ ఆదికాండం 1వ అధ్యాయము 28లో దేవుడు వారిని సృష్టించి తన పోలికలో తన స్వరూపములో నరులను సృష్టించి దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈ లేఖనాలన్నీ చెప్తా ఉన్నాయి ఏంటిదంటే, దేవుడు ఆశీర్వదించుట. దేవునికి ఒక స్వభావం ఉంది. దేవుడు ఆశీర్వదించాలనే ఒక స్వభావం, ఆయనకు ఒక మంచి లక్షణం ఉంది. ఏంటంటే ఆయన ప్రజలను ఆయన దీవించాలి. ఆశీర్వదించే స్వభావము ఎవరికి ఉంది అంటే, దేవాతి దేవునికి ఒక ఆశ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక స్వభావం ఉంది. ఆయన బిడ్డల్ని ఆయన దీవించాలి. ఆమేన్. ఆయన బిడ్డలను ఆయన దీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ సంఖ్యాకాండము 24:1 ఏమని చెప్తుందంటే, ఆశీర్వదించుట, దీవించుట దేవుని దృష్టికి మంచిదంట. అంటే ఆయన మంచి లక్షణము కలిగి ఉన్నాడు, ఒక మంచి స్వభావము కలిగి ఉన్నాడు. ఏ స్వభావం అంటే నరులను ఆశీర్వదించుట, మనుషులను దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఈ మాటలు నీ జీవితానికి దీవెనకరముగా ఉండునుగాక. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నువ్వు పొలములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటాడు. నీ గర్భఫలమును దేవుడు దీవించాలని కోరుకుంటాడు. నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు దీవించాలని కోరుకుంటాడు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. నువ్వు పైవాడుగా ఉండాలని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. నువ్వు ఉన్నతమైన శిఖరాలు అధిగమించాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుడి యొక్క కోరిక, దేవుని యొక్క స్వభావం ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలని. హెబ్రీలకు రాసిన పత్రిక 6:14 దేవుని మాట సెలవిస్తా ఉంది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను. హెబ్రీ 6:14 దేవుని మాట క్లియర్గా చెప్తా ఉంది. దేవుని స్వభావం ఏంటంటే ఆశీర్వదించుట. దేవుని స్వభావం ఏంటిదంటే ఆశీర్వదించుట. నువ్వు ఎంత దేవునికి వ్యతిరేకంగా పరిగెత్తినా, దేవునికి ఎంత దూరముగా ఉన్నా, దేవుని చేతిలోనికి వచ్చిన తర్వాత దేవుడు పగ తీర్చుకోడండి. మనుషులైతే పగ తీర్చుకుంటారు, దేవుడు మాత్రం పగ ఎన్నడూ తీర్చుకోడండి. నువ్వు దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయావేమో, దేవుని సన్నిధికి దూరంగా పరిగెత్తుతున్నావేమో, అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, మరలా మరలా పాపనే ఊపిలో పడిపోతున్నావేమో, లేవలేకుండా ఉంటున్నావేమో. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నా శత్రువా అతిశయించవద్దు, యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను క్రింద పడిన తిరిగి లేతును. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎన్నిసార్లు పడిపోతున్నా దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు మాట్లాడుతా ఉండు, ఆయన స్వభావాన్ని గురించి మాట్లాడుతా ఉండు. ఒకసారి నువ్వు అనుకుంటావేమో, అయ్యో దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, దేవునికి నచ్చని రీతిలో నేను బతుకుతున్నాను, ఇక దేవుడు నన్ను ప్రేమించడు, ఇక దేవుని ఆశీర్వాదాలు నాకు రావు, ఇక పాపం అనే ఊపిలో నేను ఉండిపోయాను, ఇక నా జీవితము వ్యర్థము, ఇక నా బ్రతుకు వ్యర్థము, ఇక నేను దేవుని సన్నిధి నుంచి దూరముగా నేనున్నానేమో, ఇక దేవుని ఆశీర్వాదాలు నాకు లేవేమో, ఇక దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ దేవుడు వెనక్కి తీసేసుకుంటాడేమో, నా పట్ల పలికిన ప్రవచనాలు, నా పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కులు అన్ని దేవుడు తీసేసుకుంటాడేమో అని భయపడుతున్నావేమో దేవుని బిడ్డ. ఇక్కడ ఇదే మాట ఒక్కసారి చూద్దాం. ఆ సంఖ్యాకాండము 23:19 దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, నువ్వు అనుకుంటున్నావేమో, మరలా మరలా పాపమని ఊబిలో చిక్కుకుపోయి ఉన్నాను, నేను ఏది చెయ్యొద్దు అనుకుంటున్నాను అదే పాపాన్ని చేస్తూ దేవునికి అయిష్టకరంగా అయోగ్యమైనటువంటి స్థితి కలిగి జీవితాన్ని కలిగి నేను ఉంటున్నానేమో. దేవుని ఆశీర్వాదాలు నాకున్నాయా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? ఇక దేవుడు నా జీవితాన్ని బాగు చెయ్యగలడా?
దేవునికి ఎంత విరోధంగా నేను పరిగెత్తానో, ఎన్నిసార్లు దేవుని విసిగించానో, ఎన్నిసార్లు దేవుని ఆయాస పెట్టానో. దేవుని బిడ్డ, నేను దేవునికి ఇష్టకరమైన రీతిలో బ్రతుకుతున్నానా? దేవుడు మరలా నన్ను ఆశీర్వదిస్తాడా అని ఈ మాటలు వింటున్న నీకు ఒక ఆలోచన రావచ్చు. అయితే దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతా ఉండు. ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చెయ్యకుండునా, మాట ఇచ్చి ఆయన వెనక్కి తీసుకుంటాడా? స్థాపించకుండునా? దేవుని బిడ్డలారా, ఆయన స్వభావం ఏంటంటే ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలని, ఎల్లప్పుడూ ఆయన హృదయ వాంఛ నిన్ను ఆశీర్వదించాలని, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించాలని, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించాలని దేవుని చిరకాల స్వభావం అండి. ఆయన స్వభావానికి ఎప్పుడు విరోధముగా పోడు. ఈ సంఖ్యాకాండములో ఒక చిన్న సంఘటన ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను ఒక రాజు శపించమని ఒక ప్రవక్తను పంపిస్తాడండి. ఆ ప్రవక్త ఇశ్రాయేలును శపించమని చెప్పినప్పుడు ఆ ప్రవక్త దేవుని మాట విని దేవుని సన్నిధిలో ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే, దేవుడు వద్దు అన్నా కూడా డబ్బుల ఆశకు ఏమైపోతాడంటే ఆ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి సిద్ధపడతాడు. దేవుడు గాడిదతో ఆ ప్రవక్తను హెచ్చరిస్తాడు. తర్వాత దేవుడు అంటాడు ఆ ప్రవక్తతో, నేను చెప్పిన మాటలు మాత్రమే చెప్పు అంటాడు. ఆ ప్రవక్త కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క ప్రజలను శపించడానికి ప్రవచనమెత్తి పలుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త నోటిలో నుండి శాపాలు రాలేదు, కానీ దీవెనలు వచ్చాయంట. ఒకటోసారి దీవెన వచ్చింది, మళ్ళీ మరొకసారి మరొక ప్రాంతానికి వెళ్ళాడు వారిని శపించడానికి. మళ్ళీ అక్కడ దేవుడు ఆయన నోటిలో శాపాన్ని పెట్టలేదు, కానీ దీవెనను పెట్టాడు. ఇది గ్రహించినటువంటి ఆ ప్రవక్త అనుకున్నాడు, దేవుని ప్రజలను దీవించుట దేవునికి ఇష్టము. ఆమేన్. దేవుని ప్రజలను దీవించుట దేవునికి ఇష్టము. దేవుని సంగమా, దేవుని ప్రియులారా, ఒకసారి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, ఒకసారి యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, ఒకసారి దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత దేవుడు కోరుకుంటాడు ఏందో తెలుసా? నీవు దేవుని సొత్తువని, దేవుని బిడ్డవని. దేవుడు చిరకాలము నీ పట్ల ఒక స్వభావాన్ని, ఒక వైఖరిని చూపిస్తాడు. ఆయన నేచర్ను వ్యక్తపరుస్తాడు. ఏంటిదంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదాలు, నువ్వు నడుస్తున్న ఆశీర్వాదాలే, నువ్వు పడుకున్న ఆశీర్వాదాలే, నువ్వు పని చేస్తున్న ఆశీర్వాదాలే. దేవుని బిడ్డలారా చూడండి, మన చేతులను దేవుడు ఆశీర్వదించాడు, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు, మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు, మన పొలాన్ని దేవుడు ఆశీర్వదించాడు, మన గర్భఫలాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయంటే, నిన్ను ప్రేమించే దేవుడు, నీవు ఆయన జనమై ఉంటున్నావు కాబట్టి నిన్ను దీవించుట దేవుని స్వభావము, నిన్ను ఆశీర్వదించుట దేవుని యొక్క స్వభావం అండి. నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఏ బంధకములో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ శ్రమతో ఉన్నా, ఏ కష్టముతో ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా స్వభావాన్ని నేను తెలియజేస్తున్నానండి. ఇదిగో నువ్వు నా పట్ల ఏ వైఖరితో ఉన్నా, నా పట్ల ఎలాంటి ద్వంద్వ వైఖరితో నువ్వు ఉన్నా, నేను మాత్రము నిన్ను ప్రేమిస్తున్నాను. నా ఎడల నీకున్న ప్రేమ ఎట్టిదైనప్పటికీ నేను మాత్రము నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మాత్రము నిన్ను దీవిస్తాను. ఆమేన్. నేను మాత్రం నిన్ను దీవిస్తాను. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తాను. దేవుని స్వభావం ఏంటంటే మనల్ని దీవించే దేవుడు. మనము దేవుని సన్నిధికి ఎంత దూరంగా పరిగెత్తినా దేవుడు మరలా ఆయన సన్నిధిలోనికి తీసుకొస్తాడు, మరలా దేవుడు పట్టుకొస్తాడండి, మరలా దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబు పరిగెత్తాడు, తిరిగి తన తండ్రి ఇంటికి తీసుకొచ్చి యాకోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడు ఆయన పని చెయ్యడు. ఆయన స్వభావం ఒక్కటే, నువ్వు దీవించబడాలి, నువ్వు ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి, నువ్వు ఉన్నతంగా అందరిలో పలుకుబడి పేరు ప్రతిష్టతలు కలిగి నువ్వు జీవించాలి, వర్ధిల్లాలి. అందుకే ఆదాముతో అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోబడి ఏలుబడి చెయ్యుడి అంటాడు. ఆమేన్. దేవుని చిరకాల స్వభావము మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి, లోబడాలి, ఏలుబడి చెయ్యాలి. ఇది దేవుని ఆశీర్వాదం.
ఆదిలో దేవుడు ఆశీర్వాదాన్నే దేవుడు కోరుకున్నాడు. ఆయన స్వభావం మొట్టమొదట దేవుడు కోరుకున్నాడు, ఆశీర్వదించాలి. ఆయన స్వభావాన్ని వ్యక్తం చేశాడు. మనిషిని చేసినప్పుడు నా పోలికలో నా స్వరూపంలో ఉన్న బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను ఎన్నటికీ దేవుని వాక్యం చెప్తుంది. మొదటి దినవృత్తాంతాలు 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ నీ ఆశీర్వదించబడును. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ నీ ఆశీర్వదించబడును. దేవుని స్వభావం ఏంటంటే ఆయన ఎన్నటికీ ఆశీర్వదించే దేవుడు. ఒక్కసారి దేవుడు ఆశీర్వదించాడంటే, ఒకసారి ఆ స్వభావం కలిగి ఉన్నాడంటే ఇక మన జీవితంలో ఆశీర్వాదాలు అనేటివి బ్యాక్ వెళ్ళిపోవండి, వెనక్కి వెళ్ళిపోవు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ మనకు ఊటలుగా ఉబుకుతూ వస్తాయి. దేవుడు ఒక్కసారి మనసులో అనుకున్నాడా, ఆ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మన జీవితంలో నిలిచి ఉంటాయి. ఆయన స్వభావము ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు, అని కలిగి ఉన్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలని. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, ఆయన స్వభావానికి విరుద్ధముగా ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన ఉండజాలడు, ఉండలేడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని దృష్టిలో నువ్వు తప్పిపోయావేమో, ఆశీర్వాదాలు రావు లేవు అని నువ్వు చింతిస్తున్నావేమో, దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వభావానికి విరోధముగా ఎన్నడూ ఆయన ఉండడు. ఒకసారి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే అది ఎల్లప్పుడూ ఆ ఆశీర్వాదము నీ పట్ల నిలిచి ఉంటుంది. నువ్వు 30 60 100 నువ్వు ఫలించే వ్యక్తివిగా, దీవించబడే వ్యక్తివిగా, ఆశీర్వదించబడే వ్యక్తివిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ స్వభావానికి విరోధముగా అయ్యా నువ్వు ఏమి చెయ్యవు అని నీ లేఖనం సెలవిస్తా ఉంది. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరముగా ఉండును అన్నావు నాయన. ఇదిగో నాయన, ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఎవరైనా నీ సన్నిధికి వ్యతిరేకముగా అయ్యా ఇదిగో పాపములో పడి నీ సన్నిధి నుంచి దూరమైపోయి ఆశీర్వాదాలు లేవే అని ఎంత ప్రభువా కన్నీరు కారుస్తున్నారు, ఎంత రోధిస్తుంటున్నారో ప్రభా, అయ్యా భయపడిపోతుంటున్నారు. అట్టి బిడ్డలకు నాయన నీ వాక్కును అయ్యా బలమును సమకూర్చి నీ ఆశీర్వాదాలు వారి జీవితంలో ఉండునట్లుగా మీరే సహాయము చెయ్యమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.